ఎంత క్లోజ్ అయినా సరే, ఈ విషయాలు అస్సలు చెప్పకూడదట. ఎవరికీ? రండి మరి. కుటుంబ సభ్యుల తర్వాత మనం ఎక్కువగా నమ్మేది మన ప్రాణ స్నేహితులనే. కొన్ని విషయాలు ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పకుండా రహస్యంగా దాచిపెడతామేమో కానీ, ప్రాణ స్నేహితులకు మాత్రం అన్నీ చెబుతుంటాం. మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని నిస్సంకోచంగా వారితో పంచుకుంటాం. అయితే అది సరికాదంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. ఎంత నమ్మకమైన స్నేహితులైనా కొన్ని విషయాలు వారితో పంచుకోకపోవడమే మేలంటున్నారు. ఇంతకీ ఏంటా విషయాలు? ఎందుకు పంచుకోకూడదు? తెలుసుకోవాలని మీకు ఉంది కదా! రండి మరి. నంబర్ 1, వారి గురించి నెగెటివ్‌గా. భార్యాభర్తలన్నాక ఇద్దరి మధ్య సవాలక్ష విషయాలుంటాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి, పోతుంటాయి. అయితే కొంతమంది తమ భాగస్వామి తమను ప్రశంసించినా, మెచ్చినా, కానుకిచ్చినా, ఇద్దరి మధ్య గొడవలైనా ఇలా ప్రతీదీ దాచుకోకుండా తమ స్నేహితులతో పంచుకుంటుంటారు. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎంత ప్రాణ స్నేహితులైనా మీకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాలు మీ దంపతుల మధ్యే ఉంచుకోవడం, మీరిద్దరే ఒకరికొకరు పంచుకోవడం వల్ల ఆ అనుభూతి వేరుగా ఉంటుందంటున్నారు. అలాగే గొడవలైనప్పుడు కూడా మీ భాగస్వామి గురించి మీ స్నేహితులతో నెగెటివ్‌గా చెప్పడం, వారు చేసిన పొరపాట్ల గురించి పదే పదే ప్రస్తావించడం వల్ల మీ భాగస్వామిపై వారిలో ఒక రకమైన ప్రతికూల అభిప్రాయం ఏర్పడుతుంది. ఇది ఇటు మీ స్నేహానికి, అటు మీ ఆలుమగల అనుబంధానికి 2 రకాలుగా నష్టమే. కాబట్టి మీ ఇద్దరి మధ్య పరిష్కారం కాని గొడవలేమైనా ఉంటే వారి సలహాలు తీసుకోవచ్చు. అంతే తప్ప మిగతా విషయాల్ని మీ మధ్యే ఉంచుకోవడం మంచిది. మరొకటి, బాధలతో భారం కావద్దు. నిత్యం మన జీవితంలో జరిగే ఎన్నో సంఘటనలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ క్రమంలో ఒత్తిడి, ఆందోళనకు లోనవడం, కోపంతో చిరాకు పడడం సహజం. అయితే ఇలా మనసుకు బాధ కలిగినప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది మన స్నేహితులే. అందుకే వెంటనే వారికి ఫోన్ చేసి మనసులోని బాధనంతా వెళ్ళగక్కుతాం. అయితే స్నేహితులపై మరీ ఇంతలా ఆధారపడడం కూడా మంచిది కాదంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో బాధ కలగొచ్చు. దానికి తోడు మీకు సంబంధించిన బాధలన్నీ వారితో పంచుకోవడం వల్ల వారి మనసు భారాన్ని పెంచిన వారవుతారు. అంతేకాదు, ఇలా చిన్న చిన్న విషయాలకు వారిపై ఆధారపడటం, వారి సలహాలు కోరడం వల్ల వారి దృష్టిలో మీరు చులకనయ్యే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి కొన్ని సమస్యల్ని మీకు మీరే పరిష్కరించుకుంటే మీలో అభద్రతా భావం దూరమై ఆత్మవిశ్వాసం పెరుగుతుందంటున్నారు. ఇంకొకటి, ఆ ముద్దు ముచ్చట్లు మీ మధ్యే. ఆలుమగల అనుబంధాన్ని దృఢం చేసే అంశాల్లో శృంగారం ఒకటి. ఇద్దరి జీవితంలో ఇది చాలా సున్నితమైన అంశం. 4 గోడల మధ్య జరిగే ఈ ముద్దు ముచ్చట్లను కొందరు తమ ప్రాణ స్నేహితులతో పంచుకుంటుంటారు. ఈ క్రమంలో తమ భాగస్వామి బలహీనతల్ని షేర్ చేసుకునేవారు లేకపోలేదు. ఇది అస్సలు సరికాదంటున్నారు. ఏదైనా సలహా ఇస్తారేమోనని మీరు పంచుకున్నప్పటికీ, అవతలి వారు ఇలాంటి విషయాలు వినడానికి ఆసక్తి చూపకపోవచ్చు. తద్వారా వారిని ఇబ్బంది పెట్టిన వారవుతారు కూడా. అంతేకాదు, వారి ద్వారా అలాంటి విషయాలు ఇతరులకు తెలిస్తే మీ అనుబంధంలో సమస్యలొచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సున్నితమైన విషయాల గురించి భార్యాభర్తలే ఒకరితో ఒకరు పంచుకోవాలి. అంతగా మీ లైంగిక జీవితంలో ఇబ్బందులేమైనా ఉంటే నిపుణుల వద్దకు వెళ్లి పరిష్కరించుకోవడం మరీ మంచిది. ఇంకొకటి, ఆచాడీలే వద్దు. ఎంత ప్రాణ స్నేహితులైనా అప్పుడప్పుడు వారి మధ్య చిన్న చిన్న అపార్థాలు చోటు చేసుకుంటాయి. అయితే ఈ క్రమంలో కొంతమంది ఈ గొడవల గురించి ఇతర స్నేహితులతో పంచుకోవడం, వారి గురించి నెగెటివ్‌గా చెప్పడం, లేనిపోని చాడీలు చెప్పడం వంటివి చేస్తుంటారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అంటే ఇదేనేమో! దీనివల్ల మీ గురించి, మీ స్నేహం గురించి అవతలి వారికి వ్యతిరేక అభిప్రాయం ఏర్పడుతుంది. అలాగే మీ ప్రాణ స్నేహితురాలికి మీపై ఉన్న సదభిప్రాయం దెబ్బతింటుంది. ఫలితంగా గొడవలు మరింత పెద్దవవుతాయి. మీ మధ్య స్నేహబంధము సన్నగిల్లుతుంది. ఇన్ని సమస్యలు కొని తెచ్చుకోవడం కంటే ఓపికతో మీరిద్దరే గొడవల్ని సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిదంటున్నారు. తద్వారా మీ స్నేహబంధము మరింత దృఢమవుతుందని చెబుతున్నారు నిపుణులు. సో, విన్నారు గదా ఫ్రెండ్స్! ఎంతటి క్లోజ్ అయినా సరే ఇప్పుడు చెప్పిన విషయాలు అస్సలు చెప్పకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.
లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.